పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను గురువారం ఉదయం ఆయన పరిశీలించారు. అంతకు ముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యత నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించానని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తి చేశామని, గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్రలో సుజల స్రవంతితో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా 800 కోట్లు ఖర్చవుతుందని, దీని ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చునని తెలిపారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలన్నారు. రైతులను న్యాయం చేయటం ఎన్డీఏ కూటమి కర్తవ్యమని చెప్పారు. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఖండించాలని కోరారు. ప్రజలు భూములన్నీ కొట్టేయాలనుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు మేలు చేశామని అన్నారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదవారికి అన్నం పెడతామని అన్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు అన్నారు.